అంతయు వ్యాపించి ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 17:21. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదు. దేవుని రాజ్యము మీ మధ్య మీతో ఉంది. దేవుని స్వభావం పొందినప్పుడు మానవుడు తృప్తిపరచబడతాడు. దేవుని కొరకైనటువంటి ఆశ హృదయంలో ఉంటుంది. అయినా కూడా ఆ కోరికను అణిచివేస్తాము. దేవుని రాజ్యము మీ అందుంటే మీరు తృప్తిపరచబడతారు. దేవుని సత్యాలను ఆత్మ బయలుపరుస్తుంది, దానిని ప్రాణము వివరిస్తుంది, ఆ జ్ఞానాన్ని క్రియాత్మకంగా శరీరము మారుస్తుంది. దేవుని రాజ్యము ఒక గొప్ప ధననిధి వలె ఉందని యేసుక్రీస్తు వారు చెప్పి, ఖరీదు ఎంత అయినా దాన్ని కొనుక్కోవాలి అని చెప్పారు. ఆ ధననిధి నీలోనే ఉంది గనుక దేవుని రాజ్యము మీలో ఉంటే అపరిమితమైనటువంటి ప్రేమ, కొలవలేనంత జ్ఞానము నీలో నుండి వస్తాయి. దేవుని రాజ్యము ఆవగింజతో పోల్చారు. అంత చిన్న విత్తనములో మహావృక్షము దాగి ఉంది. దేవుని రాజ్యము మనలో నివసించినట్లు చూసుకోవాలి. ఆత్మ, జీవము, శరీరము అనే మూడింటిని మనము కలిగి ఉన్నాము. జీవము సహజ కోరికలను శరీరానికి కలిగిస్తుంది. అయితే ఆత్మ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి అన్ని విషయాల్లో కూడా కలిగి ఉంటుంది. నీవు మారుమనసు పొందినప్పుడు దేవుని రాజ్యము నీలో ప్రారంభించబడుతుంది. దేవుని రాజ్యము మన యందు ఉన్నది. మనలో ఆత్మ ఉంది గనుక దేవుని మహాశక్తి మనకు సాధ్యపడుతుంది. ఆత్మ నడిపింపు వల్ల నేర్చుకొని శరీరాన్ని పరిపూర్ణ విధేయతలోనికి నడిపించడం వల్ల మనము పరిపూర్ణులము కాగలుగుతాము. క్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానములను కేంద్రముగా కలిగినటువంటి సత్యము ప్రయోజనకరమవుతుంది. దేవుని రాజ్యము నీతో నిలిచి ఉండదు, అది విస్తరిస్తుంది. దాని ప్రభావము గొప్ప శక్తిగా లోకాన్ని కదిలిస్తుంది. ప్రార్థన పరునితో గొప్ప శక్తి ఉంటుంది. అతని కన్నులు, అతని స్పర్శ, అతని వస్త్రాలు కూడా గొప్ప శక్తి కలిగి ఉంటాయి. దేవుని రాజ్యము మీ యందు ఉన్నది. ప్రార్థన వల్ల, దైవవాక్య జ్ఞానము వల్ల దేవుని రాజ్యము పెరుగుతుంది. మీ విశ్వాస సాధనను బట్టి దేవుని రాజ్యపు వృద్ధి ఆధారపడే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.